హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా ఇల్లంతా చెత్త చెత్తగా ఎందుకు చేశాను అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ వీడియోని చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను పావడా జాకెట్లు నేను ఎంత బడ్జెట్ అనుకుంటానో ఆ బడ్జెట్లో కుట్టడానికి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫ్యాన్సీ స్టోర్కి నేను అండ్ కొన్ని దండలు అలాగే గాజులు అవి తీసుకోవడం కోసం వెళ్ళాను. అప్పుడు నాకు ఈ శారీ కనిపించింది అనమాట. వాళ్ళు శారీస్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకి పావడా జాకెట్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగుంటుంది అని చెప్పి నేను అడిగాను. వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. అండ్ నేను అంతా క్యాల్కులేట్ చేసుకున్నాను. అండ్ లైనింగ్ ఒకవేళ టైలర్ దగ్గర ఎవరికన్నా కుట్టిస్తే వాళ్ళకి ఎంత రేట్ అవుతుంది ఇవన్నీ ఆలోచించుకొని వద్దులే చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి అన్నాను. లేదు చెప్పండి, మీరు అడగండి, నేను ఓకే అయితే నేను ఇస్తాను అని చెప్పారు. వాళ్ళకి గిట్టుబాటు అయితే సరే అని చెప్పి నేను 220 రూపాయలు అయితే నేను తీసుకుంటాను అని చెప్పాను. అండ్ అంత తక్కువకి రాదు అంటే నేను చెప్పాను అనమాట, ఇది నా బడ్జెట్, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే లేదు అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు 250 రూపాయలకి ఫైనల్ ఇచ్చారనమాట. తర్వాత 3 మీటర్ల లైనింగ్ తీసుకొని వచ్చాను. అలాగే నా దగ్గర కొంచెం ఉంది, అడ్జస్ట్ చేసుకున్నాను. పావడ మొత్తం కూడా చీరపన్న అంతా కుట్టేశాను. అలాగే ఈ బ్లౌజ్ అయితే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని నేను లాంగ్ బ్లౌజ్ కుట్టాను అనమాట. ఇక్కడ నేను కింద కుచ్చులాగా పెట్టాను కదా, అదేంటంటే మనకు బ్లౌజ్ ఉండేంత వరకు బ్లౌజ్ పెట్టి ఇక లాంగ్ బ్లౌజ్కి మనకు కావాల్సిన ఏదైతే కొలత ఉంటుందో దాన్ని నేను కుచ్చులాగా పెట్టాను. ఒకవేళ నేను ఎప్పుడన్నా పాప పైట పావడ వేసుకోవాలన్నా కూడా కంఫర్ట్గా ఉంటుందన్నమాట, ఇబ్బంది లేకుండా. అలాగే ఈ బొంగరేట్లు అప్పుడు పాపకు కుట్టేటప్పుడు ఇది బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. అండ్ బాహుబలి హ్యాండ్స్ లాగా అలా, అందుకని చెప్పి అవి పెట్టాను. అలాగే బ్యాక్ వచ్చి నేను ఉక్స్లు పెట్టాను అన్నమాట. ఈ పావడా జాకెట్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఇది నేను మా పాప పుట్టినరోజుకు ఎప్పుడో కుట్టినట్టున్నాను. అండ్ నేను నెక్ వచ్చేసి నా దగ్గరే గోటు ఉంటే ఆ గోటుని 2-3 వరుసలు వేసి కుట్టాను అనమాట. చాలా బాగుంది, సింపుల్గా ఉంది. అలాగే 350 రూపాయలకి ఈ పావడా జాకెట్ అయితే నాకు అయిపోయింది. అలాగే దీనికి ఒక నేను ఒడ్డానం లాగా కూడా నేను ఇదే క్లాత్తో కుట్టాను. అది ఎక్కడో మిస్ అయిపోయింది, ఇప్పుడు నాకు కనిపించలేదు, అందుకే చూపించలేదు. ఈ శారీ ఏంటంటే నేను మామూలుగా నాకనే తీసుకున్నాను. ఒకసారి కట్టుకుంటే అసలు చాలా లేసుకొని ఉంది, అసలు మన బాడీకి ఫిట్ అవ్వట్లేదు అనమాట. అసలు వేసుకోవడానికి ఇది వేస్ట్ అనిపించింది నాకు. సరే దీన్ని ఏం చేద్దాం, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇలా పావడ కుట్టాను. ఇదేంటంటే కింద మనకి గోటు వస్తుంది కదా, దాన్ని 2 స్టెప్పులు కుట్టాను కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ బ్లౌజ్ కూడా సేమ్ నా దగ్గర ఉన్న గోటునే ఇలా నేను రెట్టలకి అలాగే నెక్కి కింద కూడా వేసేసాను. ఈ పావడా జాకెట్ అయితే ఒక 3 years బిఫోర్ కుట్టిందన్నమాట. చాలా బాగుండింది పాపకి ఇది. ఇప్పుడు ఇక ఇది కూడా కొంచెం పొట్టయిపోతుంది, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువగా పాప యూజ్ చేయలేదు కాబట్టి బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.